గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అంతర్జాతీయంగా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎలా ఉంది, ఐవీఎఫ్ ప్రొసీజర్ కి ముందు లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి మనకు తెలియచేయడానికి జీవో ఫర్టిలిటీ సెంటర్ నుంచి సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ చేకూరి సువర్చల వర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ ఏంటంటే బేబీ విషయానికి వస్తే డెవలప్మెంట్ డిలే అవ్వటం కానీ, లేదు అని అంటే లో బేబీ వెయిట్ ఉండటం, ఇలాంటి అపోహలు చాలా మందిలో ఉంటూ ఉంటాయి కదా. అయితే ఇది ఎంతవరకు నిజం అంటారు? లేదండి, ఐవీఎఫ్ బేబీస్కి చాలా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అనే మిస్కన్సెప్షన్ ఈజ్ యాక్చువల్లీ మిస్కన్సెప్షన్. స్టాటిస్టికలీ దెర్ ఇస్ నో డేటా. ఈ ఐవీఎఫ్కి వచ్చే పేషెంట్స్ అంటే ఫర్టిలిటీకి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చే పేషెంట్స్ పర్ సే హ్యావ్ సమ్ హెల్త్ ఇష్యూస్ లైక్ దే మే హ్యావ్ ఎండోమెట్రియోసిస్ ఆర్ పీసీఓడి ఆర్ అడ్వాన్స్ స్టేజ్ ఆర్ స్పర్మ్స్ బాగాలేకపోవడం. సో ఈ కాంప్లికేషన్స్, ఈ అబ్నార్మాలిటీస్ ఈ కారణాల వల్ల రావచ్చు, కానీ ఐవీఎఫ్ అనే ప్రొసీజర్ వల్ల ఏమీ బర్త్ డిఫెక్ట్స్ ఉండవు, బేబీస్కి ఏం ప్రాబ్లం ఉండవు బికాస్ ఆఫ్ ద ఐవీఎఫ్ ప్రొసీజర్. ఎస్ డాక్టర్, అయితే అదేవిధంగా చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఐవీఎఫ్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందేమో అనేది. లైక్ ఇది ఒక అపోహ లాంటిది అనుకుంటాను, ఇలా ఉంటుంది. ఇది ఎంతవరకు నిజం? ఒక క్లారిఫికేషన్ కోసం. ఇది నిజం కాదండి. దెర్ ఇస్ నో అంటే స్టాటిస్టికల్గా చూస్తే దెర్ ఇస్ నో సిగ్నిఫికెన్స్ టు ద డేటా దట్ వీ హ్యావ్. ఇదేంటంటే ఇంజెక్షన్స్ ఇస్తారు, ఈ ఇంజెక్షన్స్ ఏవో స్టీరాయిడ్స్ అనుకోవడము లేదా చాలా డేంజరస్ హార్మోన్స్ ఇవ్వడం అనుకుంటాము, కానీ అలా కాదు. ఈ హార్మోన్స్ ఎలాంటివంటే ఆల్రెడీ మన బ్రెయిన్, మన ఓవరీస్ అవన్నీ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ అనమాట. అవి ఏంటంటే ఒక్క అండం రిలీజ్ చేయడానికి ప్రొడ్యూస్ చేస్తుంది. మనం ఐవీఎఫ్లో ఏం చేస్తాం, ఎక్కువ అండాలు కావాలని ఎక్కువ ఇంజెక్షన్స్ ఇస్తాం, సేమ్ హార్మోన్స్ బట్ ఇన్ అ లార్జర్ డోస్. సో సరే, ఇప్పుడు ఎక్కువ ఇచ్చామని ఆ సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అంటే మామూలుగా మనకి నెలకి పిఎంఎస్ అంటే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్, కొంచెం ఇరిటేషన్, కొంచెం పొట్టు నొప్పి, కొంచెం బ్లోటింగ్ అవన్నీ ఉంటాయి అనమాట వెన్ వీ హ్యావ్ పీరియడ్స్. సో ఈ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు డోస్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే కొంచెము ఇరిటేషన్, మూడ్ స్వింగ్స్, కొంచెము థర్స్టీ, కొంచెం బ్లోటింగ్ ఉంటుంది. బట్ ద గుడ్ న్యూస్ ఇస్ లైక్ ఆఫ్టర్ ఎవ్రీ పీరియడ్ మనకు ఆ ఎఫెక్ట్స్ అన్నీ పోతాయో, ఎలా పోతాయో అలానే ఈ సైకిల్ అయిన తర్వాత అంటే ఎగ్స్ అన్నీ బయటికి తీసిన తర్వాత ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ కూడా పడిపోతుంది అండ్ విద్ ఇన్ అ మంత్ ద పేషెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ నార్మల్. సో దీంతో ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్లస్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేది ఇస్ నాట్ అ ట్రూ ఫ్యాక్ట్. ఎస్ డాక్టర్, అయితే ఐవీఎఫ్ ఒక్కటే ఓన్లీ అండ్ బెస్ట్ ఆప్షన్గా అవైలబుల్గా ఉందా? అండ్ దీని సక్సెస్ రేట్ ఎలా ఉంది? సో ఐవీఎఫ్ అనేది ఇంకోటి ఏంటంటే మనం అనుకుంటాం ఇట్స్ ద లాస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు అన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ చేశాక లాస్ట్కి ఐవీఎఫ్కి వెళ్తున్నాం. అలాగని ఐవీఎఫ్ అనగానే పేషెంట్ కూడా భయపడిపోతారు, అదేంటి లాస్ట్ ఆప్షన్ కదా, నాకు ముందే చెప్పేశారు. సో ద ఇంపార్టెన్స్ ఏంటంటే మీరు మీ సక్సెస్ రేట్స్ ప్లస్ మీరు ఏ ప్రొసీజర్ చేస్తే మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందో కనుక్కోవాలి. సో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ ఓవులేషన్ ఇండక్షన్. అదేంటంటే టాబ్లెట్స్ ఇచ్చి, మందులు ఇచ్చి వాళ్ళనే ట్రై చేయమంటాము అండ్ ద పేషెంట్ ట్రై ఆన్ దేర్ ఓన్. whenever the egg is ready, they try on their own, husband and wife. సెకండ్ ఇస్ ఐయుఐ అండి, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. అందులో ఏంటంటే వీర్య కణాలని తీసుకొని దాన్ని ప్రొసెస్ చేసి గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్తో 10 to 15%, 15 to 20% ఆల్సో సమ్టైమ్స్ ద సక్సెస్ రేట్ ఇంక్రీజెస్ డిపెండింగ్ ఆన్ ద ఏజ్ అండ్ ద ఫ్యాక్టర్స్. సో ఐయుఐ అనేది అదనమాట, దాంతో సక్సెస్ రేట్ ఇలా ఉంది. మూడోది ఐవీఎఫ్ అనమాట, దాంతో సక్సెస్ రేట్ 40 to 60%. మీ ఏజ్ బట్టి, మీ ఫ్యాక్టర్స్ బట్టి, అన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటే 40 to 60% లో ఉందన్నమాట. సో ఐవీఎఫ్ బెస్ట్ ఆప్షన్, ఎస్ డెఫినెట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సక్సెస్ రేట్, బట్ ఓన్లీ ఆప్షన్ ఆర్ ద లాస్ట్ ఆప్షన్ కాదండి. పేషెంట్ రాగానే మేము వెంటనే ఐవీఎఫ్ చేసాము, మేబీ ఇఫ్ ద ఏజ్ ఇస్ లెస్. సో ఏజ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. అది ఉంటే, తక్కువ ఏజ్ ఉంటే మాకు ఒక 2 cycles ఆఫ్ ఓవులేషన్ ఇండక్షన్ అంటే టూ పీరియడ్స్ టాబ్లెట్స్ ఇచ్చి ట్రై చేద్దాం అనుకుంటాము, 2 times ఐయుఐ చేసి ట్రై చేద్దాం అనుకుంటాము, ఆ తర్వాత ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. బట్ ఇన్ కేస్ ద పేషెంట్స్ ఏజ్ ఇస్ మోర్, అంటే 30 కన్నా ఎక్కువ ఉందనుకోండి, లేదా ఎండోమెట్రియోసిస్ చాలా సివియర్ ఉందనుకోండి, పీసీఓడి ట్రీట్ అవ్వట్లేదు, ఆర్ హస్బెండ్ స్పర్మ్స్ బాగాలేకపోవడం అంటే కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ బాగాలేకపోతే అప్పుడు ఐవీఎఫ్ అనేది మేము వెంటనే సలహా ఇస్తామన్నమాట. అలాగని ఏజ్ కూడా 40 అబవ్ ఉంటే దెర్ ఈస్ నో పాయింట్ డూయింగ్ 2 ఓవులేషన్ ఇండక్షన్స్, 2 ఐయుఐస్ అవన్నీ ట్రై చేసి ఐవీఎఫ్ చేద్దాం అనేది చాలా రాంగ్ మిస్కన్సెప్షన్.
సో పేషెంట్ కూడా డాక్టర్ ఐవీఎఫ్ సజెస్ట్ చేసినప్పుడు ఫ్యాక్టర్స్ బట్టి, ఏజ్ బట్టి, ఫ్యాక్టర్స్ బట్టి, ఎండోమెట్రియోసిసా, స్పర్మ్ ఫ్యాక్టరా, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం జరగాలన్నమాట. ఓకే డాక్టర్, అయితే డే 2, డే 3, డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు కదా, అసలు అంటే ఏంటి అండ్ దీనికి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? సో ఏంటంటే అండి, యూజువలీ మేము ఎగ్ సైజ్ పెరిగిన తర్వాత, అంటే ఇంజెక్షన్స్ ఇస్తాం కదా ఐవీఎఫ్కి, ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్స్ పెరుగుతాయి అన్నమాట ఓవరీస్లో. అందులో నుంచి కరెక్ట్ సైజ్ వచ్చినప్పుడు ద గైనకాలజిస్ట్ డిసైడ్స్ టు ఓకే ఇవి రెడీగా ఉన్నాయి, ఇప్పుడు వీటిని కలెక్ట్ చేయొచ్చు. సో ఒక చిన్న సర్జికల్ ప్రొసీజర్, ఇది చాలా చిన్నది, చిన్న మత్తుమందు, అండ్ ఇట్స్ నాట్ అ కట్ ఓపెన్ సర్జరీ. ఒక చిన్న నీడిల్ వెళ్తుంది ఓవరీస్లోకి, అండ్ ఊసైడ్స్ అంటే ఎగ్స్, అండాలని తీసి ల్యాబ్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎగ్స్ని, ఆ అండాలని వాళ్ళ హస్బెండ్ స్పర్మ్స్తో కలుపుతాం. ఏ రోజైతే ఇదంతా జరుగుతుందో దాన్ని డే 0 అంటాం మా పదాల్లో. సో అక్కడ నుంచి మేము కల్చర్ చేస్తాం, అంటే మా ల్యాబ్లో ఆ ఎంబ్రియోస్ని పెంచుతాం. సో డే 1, డే 2, దెన్ డే 2, 3, 4, 5, 6 దాకా మా ల్యాబ్లో ఉంటాయి అన్నమాట. సో మునుపు ఏంటంటే హిస్టారికలీగా చూస్తే డే 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, అండ్ సక్సెస్ రేట్ వచ్చేది అరౌండ్ 30 to 40% ఉండేది. ఇప్పుడు మన లెబారెటరీస్ ఎంత బాగా అయినాయంటే, ఎన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రీచ్ అయ్యామంటే, మనం ఇండియాలో కూడా కల్చర్ సిస్టమ్, అంటే ఎంబ్రియోస్ని మనం ఎంత బాగా కల్చర్ చేయగలుగుతున్నామంటే, ఇప్పుడు డే 5, డే 6 వరకు కూడా మేము తీసుకెళ్ళగలుగుతున్నాం, అండ్ ద ఎంబ్రియోస్ ఆర్ గ్రోయింగ్ వెరీ వెల్. సో అప్పుడు ఏమవుతుందంటే బెస్ట్ ఎంబ్రియో సెలెక్ట్ అవుతుంది. ఈ రేస్లో డే 0 నుంచి డే 5 దాకా కల్చర్ చేసినప్పుడు ఓన్లీ ద బెస్ట్ ఎంబ్రియో బికమ్స్ అ డే 5 ఎంబ్రియో. ఆ డే 5 ఎంబ్రియో నుంచి మంచి ఎంబ్రియోని సెలెక్ట్ చేసి గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. ఇది చేసిన ఈ ప్రొసీజర్ బట్టే మీకు అర్థమవుతుంది దట్ ఓన్లీ ద బెస్ట్ ఎంబ్రియో గోస్ టు డే 5. సో ఆ బెస్ట్ ఎంబ్రియోని గర్భసంచిలోకి వేస్తే మీనింగ్ ఏంటంటే ఛాన్స్ ఆఫ్ సక్సెస్ రేట్ ఈజ్ మోర్. 100% ఎవరు చెప్పలేము, బట్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ రేట్ బికమ్స్ మోర్ వెన్ అ డే 5 embryo is transferred, so because it has survived for 5 days in the laboratory and reached that stage. So success rate definitely changes with day 3, day 4, day 5, only because better selection is happening in the laboratory and we are able to select a better blastocyst. ఇదేంటంటే ఎక్కువ ఎంబ్రియోస్ వచ్చినోళ్ళు, చాలా అండాలు ఇచ్చిన తర్వాత చాలా ఎంబ్రియోస్ వచ్చాయనుకోండి, వాళ్ళకి ఇంకా బాగుంటుంది. సో వీ సెలెక్ట్ బెటర్ ఎంబ్రియోస్ అండ్ ట్రాన్స్ఫర్. మిగిలిన ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మా లెబారెటరీలో ఫ్రీజ్ చేసుకుంటాం ఒక స్పెషల్ ప్రొసీజర్ కాల్ విట్రిఫికేషన్ ద్వారా. అండ్ అది ఎన్నేళ్ళైనా పెట్టుకోవచ్చు అండి. ఈ సైకిల్ ఫెయిల్ అవుతే మళ్ళీ రావచ్చు, లేదా వాళ్ళకి నెక్స్ట్ బేబీ కోసం రావచ్చు. సో దేర్ ఆర్ మెనీ అడ్వాంటేజెస్ టు ఫ్రీజింగ్ ఎంబ్రియోస్ ఆల్సో. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో యాసిన్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. అదే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ యాసిన్ గారు. హలో చెప్పండి యాసిన్ గారు. 3 years అవుతుంది మేడం పెళ్ళై, ఇప్పుడు దాకా ప్రెగ్నెన్సీ ఏం రాలేదు. మీరేమన్నా పరీక్షలు చేయించారండి? ఎవరికైనా చూపించారా డాక్టర్ గారికి? చేయించుకున్నాం, స్కాన్ అయితే చేయించుకున్నాం. ఓకే, ఏమన్నారు? అంతా బాగుంది, చిన్న వయసు వచ్చింది అని చెప్పారు. ఓకే, మీ వయసు ఎంత? 18 years కి పెళ్ళయింది. 20 years. యా, మీకు మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ఎస్, ఏజ్ డెఫినెట్లీ తక్కువ ఉంది కాబట్టి, కానీ 3 years అయ్యాయి మీ పెళ్ళికి. మీ ఆయనకి ఏదైనా టెస్ట్ చేశారా? సీమెన్ అనాలిసిస్ అంటారు, అదేనా చేశారా? వీర్యకణాలు చూడడం కానీ? చేయలేదు మేడం. సో అది చాలా ముఖ్యం. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. వైఫ్కి టెస్ట్ చేయడమే కాదండి, హస్బెండ్కి కూడా సైమల్టేనియస్గా సీమెన్ అనాలిసిస్ చేయాలి. అంటే వీర్యంలో వీర్యకణాలు ఉన్నాయా లేవా చూడడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 3-4 years ట్రీట్మెంట్ తీసుకున్నాక తర్వాత తెలియడంలో టైము పోయింది, డబ్బు పోయింది, అండ్ హోప్ ఆల్సో ఇస్ లాస్ట్. సో సైమల్టేనియస్గా జరగాలన్నమాట. మీరు ఏం చేయాలంటే యాస్మిన్, ఏదైనా ఫర్టిలిటీ సెంటర్కి రావచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ గర్భసంచి చూస్తారు, అండాశయాలు చూస్తారు, అండాలు బాగున్నాయో చూస్తారు, కానీ మీ హస్బెండ్ని కూడా పరీక్షించాలి. ఇద్దరు బాగుంటే దాన్ని ఏం చేయాలో చూడొచ్చు. బికాజ్ మీ ఏజ్ తక్కువ ఉంది, చిన్న టాబ్లెట్స్ ఇస్తే కూడా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎస్ ఓకే డాక్టర్, అయితే ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్లో బేబీ సెక్స్ని లైక్ బేబీ బాయ్ ఆర్ గర్ల్ ఇలా చేసుకోవచ్చు అంటారా?
లేదండి, మన కంట్రీలో ఇట్స్ నాట్ లీగల్, ఇట్స్ నాట్ అలౌడ్, వీ డోంట్ డూ ఇట్. మనకు ఆ యంత్రాలు కూడా లేవు. సెక్స్ సెలెక్షన్ అంటాం దాన్ని, అది దట్స్ నాట్ అలౌడ్ అనమాట. ముఖ్యంగా ఈ ఎంబ్రియోస్లో ఏదైనా జబ్బులు ఉన్నాయా అంటే ఫ్యామిలీ పరంగా ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటే అవన్నీ సెలెక్ట్ చేయొచ్చు, కానీ సెక్స్ సెలెక్షన్ అనేది ఇట్స్ నాట్ అలౌడ్, ఇట్స్ నాట్ లీగల్, ఇట్స్ నాట్ డన్ ఇన్ ఇండియా. ఓకే డాక్టర్, అయితే ఐవీఎఫ్ ప్రొసీజర్ ఫస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిపోతే ఆర్ అన్సక్సెస్ఫుల్ ఉంటే నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఏం చేయాలి? సో ఐవీఎఫ్ అనేది నేను చెప్పాను కదండి, 40 to 60% ఉంది. సరే పోనీ 60% పట్టుకున్న 10 మంది ఫర్టిలిటీ సెంటర్కి వచ్చారంటే 6 people got pregnant. దట్స్ ద పర్సంటేజ్, 6 people out of 10. సో 60% అనుకున్నా మనము, 4 people don't get pregnant. సో ఫ్యాక్టర్స్ చూసుకోవాలి, వాళ్ళ ఏజ్ చూసుకోవాలి, వాళ్ళ ఫీమేల్ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి, ఆమెకి ఏం కారణాల వల్ల అండాలు తక్కువ వచ్చాయా, క్వాలిటీ బాగాలేదా, అవన్నీ చూసుకొని ఇంకొక సైకిల్కి ట్రై చేయాలి తప్పకుండా. ఒక సైకిల్ ఫెయిల్ అయిందంటే ఐవీఎఫ్ పనికిరాదు మాకు, ఇంకా మాకు ఏ సొల్యూషన్ లేదు, లాస్ట్ ప్రొసీజర్కి వెళ్ళాము అదే పనికి రాలేదు అనేది అనుకోకూడదు. సో ఆల్వేస్ ఒక సైకిల్ ఫెయిల్ అయినా ఇంకో సైకిల్ అటెంప్ట్ చేయాలి. మేబీ డ్రగ్స్ కొంచెం ఎక్కువ ఇవ్వడము, తక్కువ ఇవ్వడము, మీ హస్బెండ్కి ఏదైనా వేరే ప్రొసీజర్ చేయడము, అవన్నీ చేస్తారు, కానీ ట్రై చేయడం మటుకు మానేయకూడదు. వన్ సైకిల్ ఫెయిల్ అవుతే యూ షుడ్ నెవర్ అబాండన్ ఐవీఎఫ్, యూ షుడ్ గో ఫర్ అనదర్ సైకిల్. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో కవిత గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి కవిత గారు. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నాకు లాస్ట్ 1 year బ్యాక్ ఐవీఎఫ్ జరిగిందండి. ఓకే. అంటే పాపకు వచ్చి 6 months ఇప్పుడు. ఓకే అండి. పాపకు వచ్చి 6 months మేడం. ఓకే. అంటే నాకు ఎండ్రోమెట్రియోసిస్ ఉందని చెప్పేసి ఐవీఎఫ్ చేశారు. సరే అండి. సో ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే కొంచెం స్టొమక్ పెయిన్ అలా వస్తుందండి. పీరియడ్ స్టార్ట్ అయ్యాయి ఈ మంత్. ఓకే. సో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, వస్తే రెమెడీస్ ఏంటి ఒకసారి మేడం? ప్రెగ్నెన్సీ ఒకసారి వచ్చాక ఎండోమెట్రియోసిస్ తగ్గుతుందండి, బట్ ఎస్ మళ్ళీ మీకు సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒక గైనకాలజిస్ట్కి వెళ్ళి చూపించుకొని థరో ఎగ్జామినేషన్ చేశాకనే వాళ్ళు కన్క్లూజన్కి వస్తారు అసలు ఏ స్టేజ్లో ఉన్నారో ఏంటో. చూపించుకోవడం మంచిదండి. ఎస్ డాక్టర్, ఇప్పుడు ఇందాక అన్నారు 2-3 times చేయొచ్చాను, మామూలుగా ఎన్నిసార్లు ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు అంటారు, అండ్ బాడీ సపోర్ట్ చేస్తుందా? అగైన్ అండి, ఏజ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ నేను చెప్పినట్టు. సో డెఫినెట్లీ ఒక 45-year-old ఉమెన్ వచ్చి ఒక 3 సార్లు ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యాక ఇంకోసారి చెప్పడంలో మీనింగ్ లేదు. ఆమెకు అంత ఇట్ ఈస్ స్ట్రెన్యూస్, అంటే ఆ డ్రగ్స్ ఇవ్వడము, అనెస్థీసియా ఇచ్చి ఆ ప్రొసీజర్లో ఆ ఎగ్స్ తీయడము, అది ఇట్స్ నాట్ అన్ ఈజీ ప్రొసీజర్. అలాగని కష్టం కాదు, బట్ ఇట్ ఈస్ అ స్ట్రెస్ఫుల్ ప్రొసీజర్. సైకలాజికల్ కూడా పేషెంట్ డిప్రెషన్లోకి వచ్చేస్తారు. బికాస్ 2-3 cycles ఫెయిల్ అయ్యాయంటే వాళ్ళు మానసికంగా కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, సో వాట్ వీ డూ ఇస్ అండ్ వాట్ ఈస్ రికమెండెడ్ ఇస్ టు గివ్ దెమ్ సైకలాజికల్ సపోర్ట్ ఆల్సో బై ద గైనకాలజిస్ట్, బై ద సైకియాట్రిస్ట్. మేమందరము వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ ఇస్తాము. సో దట్ ఈస్ అ వెరీ వెరీ క్రిటికల్ థింగ్. అండ్ ఏజ్ తక్కువ ఉందనుకోండి, సపోజ్ 30-35 ఉందనుకోండి, అప్పుడు మేము 2-3 times కూడా ట్రై చేస్తాము. బట్ ద గుడ్ థింగ్ అబౌట్ ఐవీఎఫ్ ఇస్ అండి, అండాలు ఎక్కువ వస్తాయి కాబట్టి యూజువలీ ఎక్కువ ఉన్న అండాలు ఫ్రీజ్ చేసుకుంటాం. ఎక్కువ ఉన్న అండాలు ఫ్రీజ్ చేసుకుంటాం కనుక 2-3 times ఆ అండాలు తీసి గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. సో ఇంజెక్షన్స్ అన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ మత్తుమంది ఇచ్చి మళ్ళీ ఆ ప్రొసీజర్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీజ్ చేసుకుంటే మళ్ళీ వాటిని తీసి గర్భసంచిలోకి వేయడం చేయొచ్చు. సో ఐవీఎఫ్ అనేది ప్రతిసారి ఇంజెక్షన్స్ ఇవ్వడం కాదు, బట్ డెఫినెట్లీ 2-3 times డెఫినెట్గా పేషెంట్ ట్రై చేయాలి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో నరేష్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం మేడం. నమస్కారం అండి. మా వైఫ్కి కొంచెం లేట్ అవుతుంది ప్రెగ్నెన్సీకి. మాకు మ్యారేజ్ 3 years అయింది. ఓకే అండి. రీసెంట్ గా డాక్టర్ కి కన్సల్ట్ అయ్యాం. కన్సల్ట్ అయితే ఆవిడ టాబ్లెట్స్ ఇచ్చారన్నమాట. సరేనండి. యూజ్ చేయండి, మీకు ఎగ్ ప్రాబ్లం ఉన్నదని చెప్పేసి చెప్పారు. ఏం హెల్త్ ప్రాబ్లం ఉందండి? ఎగ్ ప్రాబ్లం. ఓకే. సో ఆ టాబ్లెట్ దేనికి ఇచ్చారు? పాలికల్ మెజరింగ్ అని చెప్పేసి అన్నారు. ఎస్. సో మీ వైఫ్ ఏజ్ ఎంత? ఏజ్ 24 అండి. మీది? నాది 27 అండి. మీ సిమెన్ అనాలిసిస్ బాగుందండి, చేయించుకున్నారా టెస్ట్?
చేయించుకున్నామండి. యా, మీ డాక్టర్ గారు చేసేది కరెక్ట్ పద్ధతి అండి. యూజువలీ ఏంటంటే టాబ్లెట్స్ ఇచ్చి ఫాలికల్ ఎగ్జామ్ అంటే అండాలు బాగా పెరుగుతున్నాయి అనేది చూస్తారు. అది ఎగ్జామిన్ చేసి కరెక్ట్ సైజ్కి వచ్చినప్పుడు దాన్ని విడుదల చేసే మార్గం అంటే టాబ్లెట్ ఇంజెక్షన్ అది ఇస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని ట్రై చేయమంటారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. నేను అన్నట్టు ఓవులేషన్ ఇండక్షన్ అంటాం దాన్ని. సో అది కరెక్ట్ పద్ధతి అండి. మీరు డాక్టర్ గారు చేసేది 2-3 టైమ్స్ ట్రై చేశాక ఆవిడ బహుశా ఐయుఐ అనేది అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ మీ వీర్యకణాలు తీసుకొని గర్భసంచిలోకి వేయడం ట్రై చేయొచ్చు. సో ఏజ్ ఉంది కాబట్టి మీ డాక్టర్ గారు కరెక్ట్ పద్ధతిగానే చేస్తున్నారండి. డాక్టర్, ఇంటర్నేషనల్ వైడ్ చూసుకుంటే ఈ ఐవీఎఫ్ కి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? సో ఏజ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఏజ్ ఫ్యాక్టర్స్, ఆల్ దోస్ థింగ్స్, బట్ ద బిగ్గెస్ట్ కీ ప్లేయర్, బిగ్గెస్ట్ రిజల్ట్ ఈజ్ ఆఫ్ ఏజ్. సో బిలో 30 ఉంటే కనుక అరౌండ్ నేను చెప్పినట్టు 40-50%, 60% సక్సెస్ రేట్ ఉందండి, ఇండియాలో అయినా ఇంటర్నేషనల్ అయినా. అబవ్ 35, సో 35-38 దాకా సక్సెస్ రేట్ కమ్స్ డౌన్. సో ఇట్స్ అరౌండ్ 30-40%. 40 ఇయర్స్ దాటాయి అంటే సక్సెస్ రేట్ ఇస్ గ్రాస్లీ డౌన్. సో 20-30% సక్సెస్ రేట్ ఉంటుంది. అండ్ బై సక్సెస్ రేట్ ఇస్ నాట్ జస్ట్ ప్రెగ్నెన్సీ, చేతికి ఒక లైవ్ హెల్దీ బేబీ రావాలి. సో దట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. సక్సెస్ రేట్ జస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది కాకుండా లైవ్ హెల్దీ బేబీ రేట్ చూసుకోవాలి. సో ఏజ్ ప్రకారం సక్సెస్ రేట్ వేరీస్. ఇఫ్ ద ఏజ్ ఇస్ లెస్ ద సక్సెస్ రేట్ ఈస్ బెటర్. సో దీని అర్థం ఏంటంటే ఏజ్ తక్కువ ఉన్నప్పుడే కొంచెము ఒక 2-3 ఇయర్స్ ప్రెగ్నెన్సీ ట్రై చేశాక రాలేదు అంటే 1 ఇయర్కే ఇన్ఫర్టిలిటీ అంటాము. ట్రై చేశాక 1 ఇయర్లో కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాము. బట్ ఇఫ్ యూ హ్యావ్ ట్రైడ్ ఫర్ 2-3 ఇయర్స్ అండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదంటే వెంటనే మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో ఆని గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా ఏజ్ వచ్చి 22 అండ్ వెయిట్ 58 ఉన్నాను. ఓకే సో అండి. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది అని అన్నారు డాక్టర్ గైనకాలజిస్ట్. రైట్ అండి. సో అప్పుడు పిల్స్ ఇచ్చారు పీరియడ్స్ రావడానికి, ఓవరాల్ పీరియడ్ టాబ్లెట్ ఇచ్చారు. ఓకే. సో 3 months వాడాను, కరెక్ట్ గా వచ్చింది సైకిల్. వన్ ఐ స్టాప్ అది మళ్ళీ 15 days కల్లా రిపీట్ అవ్వడం స్టార్ట్ చేసింది. సో నేను ఆ పిల్ మానేసి ఐ ఫోకస్డ్ ఇన్ వెయిట్ లాస్ అన్నమాట. ఒకసారి వెయిట్ లాస్ అయితే ఆ మళ్ళీ పీరియడ్స్ వచ్చే ఛాన్స్ ఉందా, అంటే పీసీఓడి తగ్గే ఛాన్స్ ఉందా, అండ్ ఇంతకు ముందు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడాం, దానివల్ల పీసీఓడి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? లేదండి. సో ఎస్, యూఆర్ గోయింగ్ ద రైట్ ట్రాక్. అంటే మీరు వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నారే, అది చాలా మంచి పద్ధతి. సో పీసీఓడి అంటే ఏంటంటే అండాశయాల్లో అండాలు అన్నీ పెరుగుతాయి ఉంటాయి అనమాట. దే ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. ఓవిలేట్ ఏదొక్కటి అవ్వదు, అవినా మనకు తెలియదు ఎప్పుడో. సో పీరియడ్స్ ఆర్ నాట్ రెగ్యులర్. మీకు ఏంటంటే యూ విల్ నెవర్ నో వెన్ యువర్ ఎగ్ ఈజ్ ఓవ్యులేటింగ్. సో సైన్స్ ఆఫ్ పీసీఓడి అంటే మనం ఫిజికల్గా చూస్తే అఫ్కోర్స్ డెఫినెట్లీ పీరియడ్స్ రెగ్యులర్గా ఉండవు. ఫిజికల్గా చూస్తే జుట్టు ఎక్కువ ఉండడము ఫేస్ మీద, హ్యాండ్స్ మీద, లేదా వెయిట్ ఎక్కువ ఉండడము, అవన్నీ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. అండ్ మోర్ దెన్ 60% ఆఫ్ పీసీఓడి ఇష్యూస్ విల్ బి రిజాల్వ్డ్ ఇఫ్ యూ కంట్రోల్ యువర్ వెయిట్. సో వెయిట్ కంట్రోల్ చేసుకోవడం, డయట్ కంట్రోల్ చేసుకోవడం, అవన్నీ చేస్తే డెఫినెట్లీ పీసీఓడి ఈజ్ రిజాల్వ్డ్. అండ్ ఇన్ మెనీ కేసెస్ ప్రెగ్నెన్సీస్ కూడా వస్తాయి అనమాట. ఇఫ్ యువర్ వెయిట్ ఈజ్ రిజాల్వ్డ్ అండ్ యువర్ పీరియడ్స్ ఆర్ రెగ్యులర్, ఒక 5 kg లాస్ నుంచే మీకు బాడీలో చేంజ్ కనిపిస్తుంది అనమాట. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో అరవింద్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి అరవింద్ గారు, చెప్పండి. కాదండి, యాక్చువల్ నేను అరవింద్ వాళ్ళ వైఫ్ ని, జయశ్రీని మాట్లాడుతున్నాను. చెప్పండి. హలో చెప్పండి. యాక్చువల్లీ నాకు ప్రీ డయాబెటిక్ అండి, ప్యాంక్రటైటిస్ కండిషన్. ఓకే అండి. యూనికరోనస్ యూటరస్ అని కూడా చెప్పారు. ఓకే. లైక్ మేము ఎలా ప్రొసీడ్ అవ్వాలి? ఐవీఎఫ్ సజెస్ట్ చేశారండి. న్యాచురల్ గా సైకిల్స్ అన్ని ట్రై చేసాము. రైట్. యూనికార్నుయేట్ యూట్రస్ అండి. యా, మీకు ఐవీఎఫ్ పనికి రావచ్చండి, బికాజ్ యూర్ సక్సెస్ రేట్ విల్ బి బెటర్. బట్ మీ ఆయన సీమన్ అనాలిసిస్ చేశారండి, టెస్ట్ చేశారు? తన పర్సెంట్ కౌంట్ అంతా బానే ఉందండి. బట్ నాది యూనికరోనేటస్, లైక్ ఎప్పుడు ఎగ్ ఎటువైపు ఫామ్ అవుతుందో తెలియదు. సో ప్లాన్ ఐవీఎఫ్ అన్నారు.
IUI వన్స్ లైక్ 2 years ఆఫ్ మ్యారేజ్ ట్రై చేసాము, బట్ వర్కౌట్ అవ్వలేదు. రైట్. సో యూనికాన్వేట్ అంటే మీకు చెప్పారండి మీనింగ్ ఏంటో? యూనికాన్వేట్ అంటే uterus will be టూ like సైడ్స్, సో banana. వన్ ఓన్లీ ఉంటుందన్నమాట. సో ఎగ్ ఎక్కడి నుంచి విడుదల అవుతుందో తెలీదు, మీరు ట్రై చేయాలంటే కష్టం అవుతుంది. బట్ అండాశయాల్లో అండాలు బాగున్నాయంటే మీకు ఐవీఎఫ్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో గర్భసంచిలోకి వేసేటప్పుడు కూడా 1 or 2 ఎంబ్రియోస్ కన్నా ఎక్కువ వేయకుండా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు డిలే చేయకుండా ఈ ట్రీట్మెంట్కి వెళ్ళడం చాలా మంచిది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో కృష్ణ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం ఇది వచ్చేసి నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుందండి. ఓకే అండి. హలో. అయితే మా వైఫ్కి ఇంతవరకు ప్రెగ్నెన్సీ అనేది రాలేదండి. యాక్చువల్ అంతకుముందు ఆమెకు వేరే ఆపరేషన్ అయ్యండి. ఏం ఆపరేషన్ అండి? ఇది పీసీఓడి అనేసి మామూలుగా ఆపరేషన్ చేశారండి, ఇన్ఫెక్షన్ అయిందని. ఓకే. అయితే ఇన్ఫెక్షన్ అయినందని చేసిన తర్వాత మాకు మధ్యలో మేము 2-3 సార్లు MBBS డాక్టర్ని కలిసామండి. హలో. యా అండి, చెప్పండి. అయితే కలిస్తే మాకు ఒకసారేమో టాబ్లెట్స్ వాడాలని చెప్పారు, ఏం మెడిసిన్ టాబ్లెట్స్? వాడాలని చెప్పారు. అది వాడాము, అది వాడినా కానీ మాకు ఏం ఇంప్రూవ్మెంట్ లేదండి. ఏం టాబ్లెట్స్ అయితే మళ్ళీ వాడారండి? టాబ్లెట్స్ మామూలుగా లేడీస్ యూజ్ చేయాలని చెప్పారు. హలో. ఓకే. యూజ్ చేయాలని చెప్పారు, అది వాడినా కానీ మాకు ఇంప్రూవ్మెంట్ లేకుండా అండి. రైట్. మళ్ళీ థర్డ్ టైము మళ్ళీ డాక్టర్ని సంప్రదించామండి. చేస్తే మేడం వచ్చేసి డైరెక్ట్ మీరు వేరే హాస్పిటల్లో కలవాల్సి ఉంటుంది, మీరిద్దరు కలిసి ఒకటి ఇంజెక్షన్ ద్వారా చేయించుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అయితే యాక్చువల్ ఏంటంటే ఈమెకు సెల్స్ అనేసి చిన్నగా ఉన్నాయి అనేసి చెప్తున్నారు. ఏం చిన్నగా ఉన్నాయండి? సెల్స్ 2 సెల్స్ ఉంటాయి కదండి. ఎగ్జా అండి? ఓవరీసా? అవునండి. అండాశయాలా? అవునండి. యా, ఇది ఏంటంటే అండి, ఇలా ఫోన్ కన్నా ఒక స్కాన్ చేసి మీ రిపోర్ట్ బట్టి సలహా ఇవ్వచ్చు. మీ డాక్టర్ గారు అన్నారంటే బహుశా అది కరెక్ట్ ఉండొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే అండాశయాలు చిన్నగా ఉన్నాయంటే దాంట్లో అండాలు కూడా తక్కువ ఉంటాయి. సో మీరు ఏంటంటే వెంటనే ఒక ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి స్కాన్స్ చేయించుకొని, బ్లడ్ టెస్ట్ చేయించుకొని, మీ సిమెన్ అనాలిసిస్ కూడా చేసి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం మంచిది. నేను ఐవీఎఫ్ అనట్లేదు, ఏదైనా ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే టాబ్లెట్స్ ఇచ్చో IUI చేసో మీకు ఏదో ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం మంచిది. ఎందుకంటే 3 years ఆల్రెడీ అయింది మీకు పెళ్ళయి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రాము గారు. హలో. ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి, మేడం రామ్ అండి. చెప్పండి. మేడం యాక్చువల్లీ ఏజ్ 30 years అండి. చెప్పండి. మేడం 30 years అంటే ఇప్పుడు అండాలు ఎలా మీరు ఫ్రీజ్ చేయొచ్చు అని చెప్తున్నారు, అలాగే మేల్ లో కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు మేడం సిమెన్ కూడా? ఫ్రీజ్ చేసుకోవచ్చు అండి, స్పర్మ్స్ తప్పకుండా ఫ్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఎంత వరకు మేడం? అప్ టు అంటే ఏజ్ తగ్గినట్టుగానే ఇందులో కూడా క్వాలిటీ ఏమైనా తగ్గుతుందా? సో 45 దాటిందంటే స్పర్మ్స్లో క్వాలిటీ తగ్గుతుంది. అంటే DNA దాంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ క్వాలిటీ తగ్గిపోతుంది అనమాట. అది కాకుండా క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు కీమోథెరపీకి వెళ్తున్నారంటే వాళ్ళ స్పర్మ్స్ ఫ్రీజ్ చేయించుకుంటారు. బికాస్ కీమోథెరపీ తర్వాత వాళ్ళకి ఏం స్పర్మ్స్ ఉండవు యూజువలీ, అండ్ అవి రావాలంటే కూడా కొన్ని ఒకేషన్స్లో వస్తాయి, కొన్నిసార్లు అస్సలు రావు. సో మేము అలాంటప్పుడు స్పర్మ్ ఫ్రీజింగ్ చేసుకుంటారు. కీమోథెరపీ అయ్యాక, మొత్తం క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యాక వాళ్ళు వచ్చి మళ్ళీ వాడుకోవడం కూడా జరిగింది. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి, బికాజ్ ఆ అవేర్నెస్ రావాలి దట్ స్పర్మ్స్ క్యాన్ బి ఫ్రోజన్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. మేము 10 years కూడా పెట్టి తర్వాత పిల్లలు పెద్దగా అయ్యాక, క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యాక, వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాక కూడా వచ్చి వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. కమింగ్ టు ఏజ్, ఎస్ డెఫినెట్లీ అండి, 45 దాటినాయి అంటే స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోవడము, కౌంట్ తగ్గిపోవడం, మొటిలిటీ తగ్గిపోవడము అవన్నీ జరుగుతాయి. బట్ సిమెన్ అనాలిసిస్ అనేది నార్మల్ ఉంటే చేయించుకోవాల్సిన అవసరం లేదు. 45 తర్వాత డెఫినెట్లీ ద క్వాలిటీ విల్ బీ కమింగ్ డౌన్, అండ్ దాన్ని బట్టి పుట్టబోయే పిల్లల్లో కూడా అబ్నార్మాలిటీస్ ఎక్కువ అవుతాయి అన్నమాట. ఓకే డాక్టర్, అయితే IVF ప్రొసీజర్ కి ముందు లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుందా?
తప్పకుండా చేసుకోవాలండి. ఐవీఎఫ్ అనేది ఒక టెక్నాలజీ, అంతవరకే ఉంది సక్సెస్ రేట్. బట్ ఆ సక్సెస్ రేట్ మీకు దొరకాలంటే తప్పకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి. స్మోకింగ్, డ్రింకింగ్ అవన్నీ ఉండకూడదు. రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ డయట్ అవన్నీ చేస్తే, లెసర్ మెడికేషన్స్ అంటే ఈ వేరే మెడికేషన్స్ బాడీ బిల్డింగ్కి అవన్నీ తీసుకుంటారే అవన్నీ కాకుండా మంచి లైఫ్ స్టైల్ ఉంటే, ప్రాపర్ స్లీప్ అవన్నీ చేస్తే యువర్ సక్సెస్ రేట్ నేను అన్నట్టు 40 to 60% అన్నాను కాబట్టి అందులో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో యువర్ కంట్రిబ్యూషన్ ఈజ్ ఆల్సో అ లాట్, నాట్ జస్ట్ డాక్టర్స్ అండ్ మెడికేషన్స్ అండ్ ఆల్ దట్ ఆర్ టెక్నాలజీ ఆఫ్ ఐవీఎఫ్. మీరు కూడా కంట్రిబ్యూట్ చేయాలి, మీ పార్ట్ కూడా చాలా ఉంది అందులో. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.